ఆటో కొరిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆటో కొరిలేషన్ అంటే ద రిలేషన్ బిట్వీన్ సేమ్ సిగ్నల్ విత్ టైమ్ డిఫరెన్స్ టూ సిగ్నల్స్, రిలేషన్ బిట్వీన్ టూ సిగ్నల్స్ బట్ ద సేమ్ సిగ్నల్ విత్ టైమ్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఆఫ్ టీ అనేది ఎక్స్ ఆఫ్ టీ1 అనేది ఒక సిగ్నల్ అనుకుంటున్నా, ఇది 2 volts ఉంది. అండ్ ఇదే సిగ్నల్ నేను విత్ టైమ్ డిఫరెన్స్తో తీసుకుంటున్నా, ఎక్స్ ఆఫ్ టీ1 ప్లస్ టౌ ఆర్ టీ ప్లస్ టౌ, టీ మైనస్ టౌ కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ 2 volts ఉంది. దీనికి యావరేజ్నే మనం ఆటో కొరిలేషన్ అంటాం. ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టౌ ఆర్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టౌ. సో దీన్ని యావరేజ్ ఆఫ్ దీస్ టూ సిగ్నల్స్ ఈజ్ కాల్డ్ ఆటో కొరిలేషన్. లేకపోతే రిలేషన్ బిట్వీన్ సేమ్ సిగ్నల్ విత్ టైమ్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆటో కొరిలేషన్ అంటాం. సో దీనికి ప్రోగ్రామింగ్కి వచ్చేవారికి ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది జనరల్ ఇన్స్ట్రక్షన్స్. యాజ్ యూ నో, టైం పీరియడ్ నేను 0 to 1 మెన్షన్ చేస్తాను. సిగ్నల్ రిప్రజెంటేషన్, ఫస్ట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ 5 అండ్ దిస్ ఈజ్ ద సిగ్నల్ 1 ఫేజ్ ఈజ్ 0, స్టార్టెడ్ విత్ 0. సిగ్నల్ ఫేజ్ 2 ఈజ్ 5/4తో స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ 2, సిగ్నల్ 1 రిప్రజెంటేషన్ ఏ సైన్ 25ft ప్లస్ ఫేజ్ 1. సిగ్నల్ 2 రిప్రజెంటేషన్ ఏంటి, ఏ సైన్ 25ft అండ్ ప్లస్ 2. దిస్ ఈజ్ ద ఆటో కొరిలేషన్ ఆఫ్ సిగ్నల్ 1, ఆటో కొరిలేషన్ ఆఫ్ సిగ్నల్ 2. వీటిని మనం ప్లాట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా కొరిలేషన్ ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దీనికి ప్లాట్ చేయాలి రెండు సిగ్నల్స్ని, ఒకటి కంటిన్యూస్ యాజ్ వెల్ యాజ్ సిగ్నల్ 1. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఆటో కొరిలేషన్ సిగ్నల్ 1, ప్లాట్ ఆఫ్ ఆటో కొరిలేషన్ సిగ్నల్ 1. ఎక్స్ లేబుల్లో ఇవి ఉండాలి, వై లేబుల్లో ఆటో కొరిలేషన్ అని రావాలి, టైటిల్ ఇది రావాలి. ఇది సిగ్నల్ 1కి. కమింగ్ టు ది సెకండ్ సిగ్నల్కి ఇలా వస్తుంది. సబ్ప్లాట్ ఆఫ్ దిస్ ఈజ్ ఇక్కడ ప్లాట్ చేస్తాం 2 rows, ఫస్ట్ కాలంలో సెకండ్ డయాగ్రామ్. అలాగే టైటిల్, దిస్ ఈజ్ ద సిగ్నల్, సెకండ్ సిగ్నల్ ఆటో కొరిలేషన్, ఎక్స్ లేబుల్లో శాంపిల్స్, వై లేబుల్లో ఆటో కొరిలేషన్ అని వస్తుంది. ఫైనల్ టైటిల్ ఆటో కొరిలేషన్ ఆఫ్ సిగ్నల్ 2 అని వస్తుంది. ఇలాగ మనం కోడ్ రాసి మనం సిగ్నల్ని ఆటో కొరిలేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్ని జనరేట్ చేస్తాం. దీనికోసం ఫస్ట్ మనం మ్యాట్లాబ్ని ఓపెన్ చేస్తాం, అక్కడ సేమ్ కోడ్ని అక్కడ రాస్తాం, ఇదే కోడ్ని ఇక్కడ కోడ్ రాసి సేవ్ చేయాలి. ఫస్ట్ కోడ్ రాశాను, రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. ఎనీ నేమ్, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఆటో కొరిలేషన్ అనే ఇస్తున్నాను, నా ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. మీరు డి డ్రైవ్ కానీ ఎనీ డ్రైవ్ డాక్యుమెంట్స్లో కానీ ఎక్కడైనా మీరు సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో రన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. విల్ గెట్ ద ఆటో కొరిలేషన్ ఆఫ్ 2 సిగ్నల్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ సిగ్నల్ 1 ఆటో కొరిలేషన్, రిలేషన్ బిట్వీన్ సేమ్ సిగ్నల్ విత్ టైమ్ డిఫరెన్స్, రిలేషన్ బిట్వీన్ సెకండ్ సిగ్నల్ విత్ టైమ్ డిఫరెన్స్. సో ఇలాగ మనం ఆటో కొరిలేషన్ని సిగ్నల్ని జనరేట్ చేస్తాం మ్యాట్లాబ్ యూజ్ చేసి. థ్యాంక్ యూ.